మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన క్రీస్తు నుండి, పరిశుద్ధాత్మను నుండి శుభములు మీకు కలుగునుగాక. నా వ్యక్తిగతంగా ప్రత్యేక వందనాలు మీకు తెలియజేస్తున్నాను ప్రియులారా. ఈ ఉదయకాల సమయంలో దేవుడు తన వాగ్దానపు వాక్యము ద్వారా మనతో మాట్లాడునుగాక. పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి మొదటి దినవృత్తాంతముల గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనం మరియు 10వ వచనాన్ని మనం చదువుకుందాం. ఎబేజు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండెను. వేదన పడి అతనిని కంటినని అతని తల్లి అతనికి ఎబేజు అని పేరు పెట్టెను. ఎబేజు ఇజ్రాయేలు దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దాని నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా, దేవుడు అతడు మనవ చేసిన దానంతటిని దయచేసెను. దేవుడు ఈ మాటల ద్వారా మనతో మాట్లాడును గాక. చదివిన వాక్య భాగములో ఎబేజు యొక్క ప్రార్థనా జీవితాన్ని మనం చూస్తూ ఉన్నాం. నేటి ఈ దినాల్లో ఈ ప్రార్థనా జీవితం మనం కూడా అన్వయించుకుని ప్రార్థన చేయగలిగితే చాలా ఉన్నతమైనటువంటి క్షేమాన్ని మనం కలుగుంటాం. ఇలాంటి ప్రార్థన వీరుల అనుభవాలను మనము సంపాదించుకున్నప్పుడు మనం కూడా మన జీవితాల్లో ఎన్నో జయాలు చూడగలుగుతూ ఉంటాం ప్రియులారా. ఎబేజు జీవితంలో చేసినటువంటి కొన్ని ప్రార్థన అనుభవాలు మనం చూస్తే ఈయన అంటున్నాడు, మొదటిగా నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించుము అంటున్నాడు ప్రియులారా. దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ అంటున్నాడు, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు. రెండవదిగా నా సరిహద్దులను విశాలపరచు. మూడవదిగా నీ చెయ్యి నాకు తోడుగా ఉండనివ్వు అని ప్రార్థన చేస్తున్నాడు. నాలుగవదిగా మనం చూస్తే నాకు కీడు రాకుండా చేయము. ఐదవదిగా కీడు నుండి నన్ను తప్పించుము. ఓ మానవుని జీవితంలో ప్రతిరోజు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుండి ఎలాగున విడుదల పొందుకోవాలో, వాటి నుంచి ఎవరు ఎలా తప్పించగలరో ఆయన యొద్ద చేయబడుతున్నటువంటి ప్రార్థనే ఈ అద్భుతమైనటువంటి ప్రార్థన. ఈ దినాన్న ప్రియులారా, ఎబేజులకు మనం కూడా ప్రార్థన చేద్దామా? ఆయన వంటి అనుభవాలను, ఆయన వంటి ఆత్మీయతను మనం కూడా కలుగుందామా? అలా కలిగి ఉండినప్పుడు చివరిలో ఒక మాట చూసారా, తను ఏ రీతిగా దేవుని సన్నిధిలో అడిగాడో వాటన్నిటి విషయంలో ఆయన జవాబులు పొందుతున్నాడని, ఆయన మనవి చేసిన దానంతటి విషయంలో దేవుని యొద్ద నుండి ప్రతిఫలాన్ని పొందుకుంటున్నాడని వాక్యములో మనం చూస్తాం. కనుక ఈ దినాన్న మనము కూడా ఆ విధమైన ప్రార్థన అనుభవాలను సంపాదించుకుని మనం దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్న ప్రతి వాటి విషయంలో జవాబును పొందుకునే వారంగా ఉన్నాం. అటువంటి కృపను దేవుడు ఈ దినాన్న మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? కృపా సత్య సంపూర్ణుడు అయిన మా తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి వేలాది స్తుతులు స్తోత్రములను చెల్లిస్తున్నాను ఆయన. ఎబేజు ప్రార్థన అనుభవాలను మా ముందుంచినందుకే వందనాలు. ఈ దినాన్న మేమందరము కూడా ఆ విధమైన శ్రేష్టమైన అనుభవాలను సంపాదించుకుని మిమ్మల్ని స్తుతించేవారుగా మమ్మల్ని ఉంచమని ప్రార్థిస్తున్నాను. ఎవరైతే తమ జీవితాలలో తండ్రి కొన్ని అంశములను కలిగి గురి కలిగి ప్రార్థన చేస్తున్నారో దేవా, వారికి మీరు తోడై ఉండి సహాయం చేయండి నాయన. నీవు గొప్ప దేవుడవు గనుక గొప్ప కార్యములను వారి జీవితాల్లో జరిగించి మీ ఘనమైన ఉన్నతమైనటువంటి నామానికి మహిమ తెచ్చుకుంటారని యేసయ్య నామమున ప్రతిమాలి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని యొక్క మహోన్నతమైన కృప
మీ జీవితాలకు తోడే ఉండును గాక. మే గాడ్ బ్లెస్ యు.